హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఈ వీడియోలో గత కొన్ని నెలలుగా బాగా ట్రెండింగ్లో ఉన్న ఈ ఫరెవర్ లివింగ్ అనే కంపెనీ గురించి తెలుసుకుందాం. ఈ టాపిక్ మీద వీడియో చేయమని నాకు చాలా రిక్వెస్ట్లు అలాగే చాలా కామెంట్స్ వచ్చాయి. ఒక 10-15 కన్నా ఎక్కువ కామెంట్స్ రావు గానీ చాలా వచ్చేసాయంట. వాడు అడిగాడా గురించి మాట్లాడకూడదు. సో అసలు ఈ ఫరెవర్ లివింగ్ కంపెనీ అంటే ఏంటి? ఇది స్కామా రీలా? ఇందులో నిజంగానే డబ్బులు వస్తాయా? అసలు ఇందులో మనం వర్క్ ఏం చేయాలి? మనం ఏమైనా మన డబ్బుని ఇన్వెస్ట్ చేయాలా? ఇలా మొత్తం ఈ కంపెనీ గురించి మీకున్న డౌట్స్ అండ్ క్వశ్చన్స్ని మన స్టైల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను, జాగ్రత్తగా వినండి. ఒక చిన్న రిక్వెస్ట్ గైస్, దయచేసి ఈ వీడియోని చివరి వరకు ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. నేను అసలు ఎందుకు స్కిప్ చేయొద్దు అని అంటున్నానంటే, వీడియో లాస్ట్లో కొన్ని నిమిషాలు ఈ మొత్తం వీడియో గురించి ఒక కన్క్లూజన్ కూడా ఇస్తాను. సో అది చాలా ఇంపార్టెంట్, మీకు మిమ్మల్ని ఖచ్చితంగా ఆలోచించేలా చేస్తుంది. ఫస్ట్ అసలు ఈ ఫరెవర్ లివింగ్ కంపెనీ అంటే ఏంటో తెలుసుకుందాం. ఈ కంపెనీని రెక్స్ మోర్గన్ అనే వ్యక్తి అరిజోనాలో 1978లో స్టార్ట్ చేశారు. ఇది ఒక మల్టీ లెవెల్ మార్కెటింగ్ అండ్ ప్రొడక్ట్ బేస్డ్ అయిన ఒక ప్రైవేట్ కంపెనీ. వీళ్ళ అన్ని ప్రొడక్ట్స్ కూడా మ్యాక్సిమం ఆలోవెరాతోనే తయారు చేస్తారు. వీళ్ళ పునాది కూడా ఆలోవెరా ప్లాంటేషన్ నుంచే స్టార్ట్ అయింది. అలాగే హనీబీ బేస్డ్ ప్రొడక్ట్స్ కూడా ఉంటాయి. అలాగే న్యూట్రిషన్వి, స్కిన్ కేర్ కూడా ఉంటాయి. 2018 వచ్చేసరికి అరిజోనాలో మొదలుపెట్టి 165 దేశాల వరకు విస్తరించింది ఈ కంపెనీ. ప్రస్తుతానికి రెక్స్ మోర్గన్ కొడుకు అయిన గ్రెగ్ మోర్గన్ సీఈఓగా ఉంటున్నారు ఈ కంపెనీకి. ఇప్పుడు మనం ఇందులో ఎలా జాయిన్ అవ్వాలో తెలుసుకుందాం. గూగుల్ ఓపెన్ చేసి ఫరెవర్ లివింగ్ కంపెనీ అని టైప్ చేయండి. స్టార్టింగ్లో ఇలా ఎల్లో కలర్ ఎల్లో కలర్ ఈగల్ లోగో కనిపిస్తున్న వెబ్సైట్ పై క్లిక్ చేయండి. ఇలా మీకు ఫరెవర్ లివింగ్ కంపెనీ అఫీషియల్ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఓకేనా? ఇక్కడ టాప్ కార్నర్లో జాయిన్ అని కనిపిస్తుంది కదా, అక్కడ క్లిక్ చేయండి. ఆ తర్వాత ఇక్కడ సైన్ అప్ పేజ్ ఎఫ్పిసి అని ఉన్న దగ్గర క్లిక్ చేయండి. వెంటనే మీకు ఒక పాపప్ ఓపెన్ అవుతుంది. ఈజ్ యువర్ రెసిడెన్సీ ఇన్ ఇండియా అని అడుగుతుంది. ఒక్కోసారి ఇక్కడ అంటే నేను స్టార్టింగ్ ఓపెన్ చేసినప్పుడు అయితే ఇక్కడ ఈజ్ యువర్ కంట్రీ నైజీరియా అని అడిగింది. అలా ఎందుకు అడిగిందో నాకే తెలియదు. అందుకే నైట్ టైం VPN యూస్ చేసిన తర్వాత ఆఫ్ చేయాలి. నైజీరియా కాదు, కొందరికి వేరే వేరే కంట్రీస్ కూడా అడుగుతుంది. సో మీకు ఒకవేళ అక్కడ ఆ కంట్రీస్లో ఏమైనా సంబంధం ఉన్నా, అక్కడ ఏమైనా విత్తనాలు వేసినా మీరు ఎస్ అని క్లిక్ చేసేయండి. అక్కడ వేరే కంట్రీ చూపించినప్పుడు మాత్రం అక్కడ పక్కన నో అని కూడా ఉంటుంది. నాట్ ఇన్ నైజీరియా, నాట్ ఇన్ యూఎస్ అలా ఉంటుంది. సో దాన్ని క్లిక్ చేస్తే అప్పుడు మీకు ఇప్పుడు ఖండాలు ఉంటాయి కదా, ఆసియా ఖండం అలా ఖండాలు వస్తుంది. సో మనది ఇండియా కాబట్టి ఆసియా ఖండం సెలెక్ట్ చేసుకొని ఇండియా సెలెక్ట్ చేసుకోండి, ఒకవేళ ఇండియా అని రాకపోతే. ఓకేనా? సో ఆ తర్వాత మీకు ఒక పేజ్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ మీ పర్సనల్ డీటెయిల్స్, మీ అడ్రస్ ప్రూఫ్లు, మీ కేవైసీ డీటెయిల్స్, మీ బ్యాంక్ డీటెయిల్స్ ఇవన్నీ అడుగుతుంది. అన్నీ ఇచ్చుకుంటూ వెళ్ళిపోండి. అలాగే మధ్యలోనే ఇక్కడ కింద చూసినట్లయితే స్పాన్సర్ ఐడి అని అడుగుతుంది. స్పాన్సర్ ఐడి అంటే ఏం కాదు, మిమ్మల్ని మీరు ఎవరి ద్వారా జాయిన్ అవుతారో వాళ్ళ ఐడి అనమాట. వాళ్ళ ఐడి ఎంటర్ చేస్తే చాలు. అలాగే మిగతా డీటెయిల్స్ అన్ని ఫిల్అప్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. లాస్ట్లోనే మీ మొబైల్ నెంబర్కి మీ మెయిల్ ఐడి కూడా ఓటీపీలు పంపిస్తాయి. అవి ఎంటర్ చేస్తే మీ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తి అయిపోయినట్లే అనమాట. మీకంటూ ఒక ఓన్ ఐడి నెంబర్ అనేది వస్తుంది అనమాట. ఇక మీరు అందులో మెంబర్ అయిపోయినట్లే. ఓకేనా? ఇక్కడ వరకు మీకు ₹1 కూడా ఖర్చు ఉండదు. కానీ అసలు కథ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది, జాగ్రత్తగా వినండి. ఇప్పుడు ఇందులో అసలు వర్క్ ఏంటి అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పుకోవాల్సింది ఏంటంటే, ఇందులో కొన్ని లెవెల్స్ అనేవి ఉంటాయి. అవేంటంటే, ఒకటి ప్రిఫర్డ్ కస్టమర్ అంటారు, రెండోది సెకండ్ది అసిస్టెంట్ సూపర్వైజర్, థర్డ్ది సూపర్వైజర్, ఫోర్త్ది అసిస్టెంట్ మేనేజర్, ఫిఫ్త్ది మేనేజర్ అనమాట. ఇంకా పైన ఏవేవో ఉంటాయి కొన్ని, అవి వదిలేండి. మనకి ఈ 5 ఇంపార్టెంట్. ఈ 5 వీటి గురించి తెలుసుకుందాం. అలాగే ఈ లెవెల్స్ అన్నింటిలో కూడా విత్ ఇన్ టైమింగ్స్లో వాళ్ళు ఇచ్చిన టార్గెట్ని కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. సో ఆ టైమింగ్స్లో ఆయా టార్గెట్ని కంప్లీట్ చేస్తేనే మనం నెక్స్ట్ లెవెల్స్కి వెళ్తాం. సో అవన్నీ కూడా చెప్తాను. ఫస్ట్ది ప్రిఫర్ కస్టమర్. ఓకేనా? సో ఫస్ట్ మీరు అందులో సైన్ అప్ అవుతారుగా. సో మిమ్మల్ని స్టార్టింగ్ ప్రిఫర్డ్ కస్టమర్ లేదా నోవస్ కస్టమర్ అని అంటారనమాట. మీరు ఈ కంపెనీలో మీ ఐడి ద్వారా లాగిన్ అయ్యి ఏ ఐటెం కొనుక్కున్నా సరే ఆ ఐటెం యొక్క ఎంఆర్పి పైన మీకు 5% అనేది డిస్కౌంట్ వస్తుంది. అంటే చెప్పానుగా, ఈ ఆలోవెరా, హనీ బేస్డ్ ప్రోడక్ట్స్, అలాగే న్యూట్రిషన్, స్కిన్ కేర్, సో ఇలా కొన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి కదా వాళ్ళవి. సో ఆ ప్రోడక్ట్స్ అనేది మీరు మీ ఐడి ద్వారా కొనుక్కుంటే మీకు 5% డిస్కౌంట్ అనేది వస్తుంది టోటల్ ఎంఆర్పి మీద. ఓకేనా? సో ప్రస్తుతానికి ఇది ఈ ప్రిఫర్డ్ కస్టమర్. అంటే ఇప్పుడు దీని నుంచి సెకండ్ లెవెల్ అసిస్టెంట్ సూపర్వైజర్కి ఎలా వెళ్ళాలంటే, మీరు ఈ ప్రిఫర్డ్ కస్టమర్లో ఉన్నప్పుడు ఏఎస్కి వెళ్ళాలి అంటే ఏవైనా 2 కంటిన్యూస్ మంత్స్లో 2cc టార్గెట్ అనేది కంప్లీట్ చేయాలి. అసలు ఈ 2cc అంటే ఏంటంటే, మనం ఇప్పుడు ఏదైనా ఒక బరువైన వస్తువుని తీసుకొని దాన్ని ఎలా కొలుస్తాం? గ్రామ్స్లో కొలుస్తాం, కేజీల్లో కొలుస్తాం. అలాగే ఒక హైట్నో విత్నో తీసుకొని అలాగే మీటర్స్లో, సెంటీమీటర్స్లో కొలుస్తాం. అలాగే వాటర్ని లీటర్స్లో కొలుస్తాం. అలాగా ఈ కంపెనీ వాళ్ళు కూడా
వాళ్ళ యొక్క ప్రొడక్ట్స్ వాల్యూని సీసీల్లో కొలుస్తారనమాట. సీసీ అంటే కేస్ క్రెడిట్స్ అని అర్థం. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ప్రైస్ చార్ట్ చూడండి, ఇది ఈ కంపెనీదే. ఇక్కడ ఫర్ ఎవర్ ఆలోవెరా జెల్ 1 లీటర్ టెట్రా ప్యాకెట్ అని ఉంది కదా, ఈ పక్కన కేస్ క్రెడిట్స్ 0.102 అని ఉంది కదా, అంటే ఈ ప్రోడక్ట్ యొక్క సీసీ వాల్యూ 0.102 పాయింట్స్ అని అర్థం అనమాట. ఇలా ప్రతి ఒక్క ప్రోడక్ట్కి సీసీ వాల్యూ అనేది ఉంటుంది. అలాగే వాటికి ప్రతి లెవెల్కి సంబంధించిన ఎంఆర్పీలు కూడా ఉంటాయి. సో ఇలా మీరు ఏదైనా వరుసగా 2 నెలలు పూర్తయ్యేలోపు 2 CC పర్చేస్ అనేది కంప్లీట్ చేయాలి. అంటే ఇప్పుడు మనం కొత్తగా యూట్యూబ్ ఛానల్ పెట్టినప్పుడు ఇలా 1 ఇయర్ లోపు ఇన్ని వాచ్ అవర్స్ ఉండాలి, ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఉండాలి, అప్పుడే మనం మానిటైజేషన్కి అప్లై చేసుకోవాలి, తర్వాత యాడ్స్ రన్ అవుతాయి అని ఇలా యూట్యూబ్ టర్మ్స్ అండ్ కండిషన్స్ టార్గెట్స్ ఉంటాయి కదా. సో ఎలా అనమాట, సో సేమ్ టు సేమ్ అనమాట. అలాంటిది ఈ కంపెనీ వాళ్ళ టార్గెట్స్ కూడా. ఓకేనా, అలా ఒక 2 కంటిన్యూస్ మంత్స్లో 2 CC కంప్లీట్ చేయాలి. సో ఇప్పుడు ఈ 2 CC అంటే దానికి ఖచ్చితంగా మనం కంప్లీట్ చేయాలంటే మన కరెన్సీ వాల్యూ అనేది కావాలి కదా. అలాగే మనకి ఇప్పుడు 2 CC అంటే మన ఇండియన్ కరెన్సీలో ఎంత వాల్యూ ఉంటుందో చూద్దాం. అంటే ఎగ్జాక్ట్గా చెప్పలేము, అది నాకు తెలియదు కూడా, కానీ యావరేజ్గా ఎలా చేయాలో తెలుసు. అది యావరేజ్గా మీకు చేసి చూపిస్తాను చూడండి. నేను ఇందాక చూపించిన ఆలోవెరా జెల్ టెట్రా ప్యాకెట్ ఉంది కదా, దాని CC పాయింట్స్ ఎంత 0.102. ఓకేనా, మీకు ఇంకోటి చెప్పాలి, 1000 CC పాయింట్స్ అంటే 1 CC అని అయినట్లు అనమాట. ఓకేనా, మనం 2 CC కంప్లీట్ చేయాలి కాబట్టి మనకి 2000 పాయింట్స్ అనేవి నీడ్ అనమాట. ఓకేనా, ఇందాక జెల్ ప్యాకెట్ చూపించాను కదా టెట్రా ప్యాకెట్, అది 0.102 అనుకోండి. ఇప్పుడు 102లో 2 వదిలేయండి, అది 0.100 CC అనుకోండి. ఓకేనా, మనం ఒక 10 ఆలోవెరా అంటే 1 లీటర్ ఈ 1 లీటర్ టెట్రా ప్యాక్లో ఒక 10 కొన్నాం అనుకోండి, అంటే మనకి 1000 CC పాయింట్స్ అయిపోయినట్టే. సో అలా 20 కొంటే మనకు 2 CC అయిపోయినట్లే. సో ఓకేనా, మన ప్రిఫర్డ్ కస్టమర్ కాబట్టి మనకి ఈ జెల్ ఇక్కడ ఎంఆర్పి చూడండి 1672 రూపాయలకు వస్తుంది. సో ఈ 20 జెల్ ప్యాక్స్ ఇంటూ 1620 ఈజ్ ఈక్వల్ టు 33,440 అవుతుంది. సో మనకి ఈ 20 ప్యాకెట్లు కొంటే మనకి 2 CC అయినట్టు అనమాట. సో ఆ 20 ప్యాకెట్లో మన ఇండియన్ కరెన్సీ ఎంఆర్పీల పరంగా ఇండియన్ కరెన్సీలో వాల్యూ అంతా 33,440 రూపాయలు. ఓకేనా, ఈ రేట్స్ ఇలానే ఉంటాయని చెప్పలేము. ఎంఆర్పీలు ఒక 10 అటు ఇటు అవ్వచ్చు, అది కంపెనీ బట్టి ఇటు అవ్వచ్చు. సో ప్లస్ మనం ఒక వస్తువుని డబ్బులు పెట్టి కొంటున్నాం కాబట్టి ఎప్పుడు కూడా ₹1 ఎక్స్ట్రానే ఉంచుకోవాలి. ఓకేనా, సో ఈ 33,440ని GST ప్లస్ అన్ని ట్యాక్స్లు కలిపి నేను రౌండ్ ఫిగర్గా 35,000 యావరేజ్గా 35,000 అనుకుందాం. ఓకేనా, జస్ట్ యావరేజ్గా. సో అర్థమైందిగా అసలు సీసీ అంటే ఏంటి, ఆ వాల్యూస్ ఎలా ఉంటాయని. సో మనం ఆ యావరేజ్గా ఒక 35,000 పెట్టి ఒక 2 నెలల్లో అందులో ప్రోడక్ట్స్ పర్చేస్ చేయగలిగితేనే ఆ కంపెనీ నుంచి మన ఐడి ద్వారా మనం నెక్స్ట్ లెవెల్కి వెళ్తాం. ఓకేనా, ఇక్కడ మీరు ఒక్కలే అంతా ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం లేదు, ఇక్కడ కొన్ని ఆప్షన్స్ కూడా ఉన్నాయి, చెప్తాను వినండి. స్టార్టింగే మరీ అంత పెట్టుకునే స్తోమత లేని వాళ్ళకి కంపెనీ ఒక 2 ఆప్షన్స్ ఇస్తుంది. సో అవి ఏంటంటే ఫస్ట్ది ఇక్కడ స్టార్ట్ యువర్ జర్నీ ప్యాకెట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇందులో కంపెనీకి సంబంధించినవి అన్ని రకాల ప్రోడక్ట్స్ మీకు పంపిస్తుంది. దీని కాస్ట్ వచ్చేసి ఇప్పుడు ఇది ఆలోవెరా కంపెనీకి ఈ ఫర్ ఎవర్ కంపెనీకి సంబంధించిన FB పేజ్ అనమాట, ఇండియాకి సంబంధించింది. 32,000 చిల్లర చూపిస్తుంది ఇది మనకి. ఒకప్పుడు ఈ కిట్టు 24, 25, 26,000 ఇలా ఉండేది అనమాట. మరి ఇప్పుడు రేట్ పెరిగినట్టు ఉంది, నాకు తెలియదు. ఇప్పుడు ప్రెజెంట్ అయితే 32,000 చూపిస్తుంది. సో మేము అది 32,000 పెట్టి మీరు డైరెక్ట్గా కొనుక్కున్నా మీకు ఆ ప్రోడక్ట్స్ కిట్ అనేది ఇంటికి పంపిస్తుంది. మీరు ఇంకా ఏం కొనక్కర్లేదు అనమాట, 2 CC చేయవసరం లేదు. సో మీరు డైరెక్ట్గా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోతారు. సో మేము అది కూడా పెట్టుకోలేమో అంటే ఇక్కడ ఇంకో ఆప్షన్ ఉంది. జస్ట్ 5,000 రూపాయల ప్రోడక్ట్స్ అనేవి మీరు కొనుక్కుంటే మీకు రిఫరల్ చేసుకునే ఆప్షన్ వస్తుంది. ఒకటి చెప్తానండి, ఇప్పుడు ఆ 2 CC కంప్లీట్ చేసిన లేదా స్టార్టర్ కిట్ కొనుక్కొని సో 6 విధాల ద్వారా మీరు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళినట్లయితే మీరు ఇంటర్నేషనల్ వైడ్ అంటే ఏ దేశంలో ఉన్న ఫ్రెండ్స్ అయినా ఏ దేశంలో ఉన్న మనుషులైనా మీరు జాయిన్ చేసుకోవచ్చు. మీ కింద ఏ లాంగ్వేజ్తో సంబంధం లేకుండా, కంట్రీతో సంబంధం లేకుండా. కానీ ఈ 5,000 వర్త్ ఆఫ్ ప్రొడక్ట్స్ కొన్ని తర్వాత అయితే మాత్రం మీకు ఇంటర్నేషనల్ రేంజ్ ఉండదు అనమాట. జస్ట్ ఇండియా వైడ్ మాత్రమే మీరు మీ ఫ్రెండ్స్ అని కానీ మీ రిలేటివ్స్ అది మీరు ఎవరైనా జాయిన్ ఓన్లీ ఇండియాలోనే మాత్రమే అవుతుంది, అది మీరు ఇంటర్నేషనల్ పర్సన్స్ని జాయిన్ చేయలేరు. ఓకేనా, అది అర్థం. అలాగే ఈ 5,000తోనే మీరు మిగతా బిజినెస్ని కూడా కానిద్దామంటే అవదు. ఈ 5,000 తర్వాత కూడా ఈ 5,000 పెట్టిన తర్వాత కూడా మీరు విత్ ఇన్ 2 monthsలో అంటే ఇది నెక్స్ట్ లెవెల్కి వెళ్ళలేరు. 5,000 ప్రోడక్ట్స్ పెట్టి జస్ట్ మీకు కొంచెం బిజినెస్ స్పీడప్ అవుద్ది, అంటే డబ్బులు లేని వాళ్ళకి స్పీడప్ అవుద్ది. సో ఈ 5,000 పెట్టుకుని మీరు ప్రోడక్ట్స్ కొన్న తర్వాత కూడా మీరు 2 monthsలోనే విత్ ఇన్ 2 months కాదు 2 కంటిన్యూస్ మంత్స్లో 2 CC కంప్లీట్ చేయాల్సి ఉంటుంది. ఎట్టి పరిస్థితిలో మీరు ఇప్పుడు డబ్బులు ఉన్నారనుకోండి, వాళ్ళు అలా చేసుకోగలరు లేదా అది కట్టుకోగలరు. ఇప్పుడు డబ్బులు లేని వాళ్ళు ఉంటారు, సో వాళ్ళకి ఏంటంటే ఇది బిజినెస్ స్పీడ్ వద్దు అనమాట. ఆ 5,000 ఉంది కదా, సో ఆ కేటగిరీలో మీరు ఉండి ఎవరైనా జాయిన్ చేసుకున్నారు అనుకోండి, మీ కింద వచ్చే వాళ్ళు
చేస్తారు కదా బిజినెస్, సో వాళ్ళు ఎవరైనా జాయిన్ చేయడమో ప్రోడక్ట్స్ కొనమో, సో వాళ్ళ నుంచి మీకు 25% కమిషన్ అనేది వస్తుందండి. సో మీకు ఆ 2cc చేయడానికి మీకు కొంచెం ఈజీ అవుతుంది అనమాట. అందుకని 5,000 రూపీస్ ఆప్షన్ పెట్టారు. మీరు నెక్స్ట్ లెవెల్కి అయితే వెళ్ళరనమాట. ఎట్టి పరిస్థితుల్లో 2 కంటిన్యూస్ మంత్స్లో ఆ 2cc చేస్తేనే నెక్స్ట్ లెవెల్కి వెళ్తారనమాట. ఓకేనా? సో ఇది మొత్తం ప్రిఫర్డ్ కస్టమర్ గురించి. ఓకేనా? సో కింద మీద పడి ఎలాగోలాగా 2cc కంప్లీట్ చేసి సెకండ్ లెవెల్కి వచ్చారంటే మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ అయిపోయారు. సో ఇక్కడ మీరు FBO అనమాట, అంటే ఫర్ ఎవర్ బిజినెస్ ఓనర్ అవుతారనమాట ఇక్కడ నుంచి. సో ఇక్కడ అంటే దాని అర్థం ఏంటంటే మీరు బిజినెస్ని ఎక్స్టెండ్ చేసుకోవచ్చు, ఐ మీన్ ఎక్స్పెండ్ చేసుకోవచ్చు. మన భాషలో చెప్పాలంటే జాయినింగ్ వ్యాపారం అనమాట. అదే ఇందాక చెప్పాను కదా, 5,000 కేటగిరీలోని మీరు మీకు ఈ బిజినెస్ స్పీడప్ అవడానికి చేసుకునేది. సో అదే యాక్చువల్గా జాయినింగ్ ప్రాసెస్ అనేది ఎక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది, సెకండ్ లెవెల్ నుంచి. కాకపోతే స్టార్టింగ్లో కూడా పెట్టుకోలేని వాళ్ళు చాలామంది ఉంటారు కదా అనేసి ఆ లెవెల్లో కూడా అలా 5,000 పెట్టి జస్ట్ 25% కమిషన్తో అలాగా ఆ ప్రాసెస్ అక్కడ స్టార్ట్ చేశారు యాక్చువల్గా ఎక్కడి నుంచి అనమాట. సో యాక్చువల్గా ఈ లెవెల్లో మీ పర్సనల్ డిస్కౌంట్ ఏంటో చూద్దాం. ఫస్ట్ మీరు ప్రిఫర్డ్ కస్టమర్గా ఉన్నప్పుడు ఏ ప్రోడక్ట్ కొన్నా మీకు దాని 5% డిస్కౌంట్ ఉంటుందని చెప్పాను కదా. సో అలాగే ఈ అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో కూడా మీ ఐడిలో ఏ ప్రోడక్ట్ పర్చేస్ అయినా సరే మీకు 30% డిస్కౌంట్ అనేది వస్తుంది, ప్లస్ 5% పర్సనల్ క్యాష్ బ్యాక్ కూడా ఇస్తారు. అంటే టోటల్గా మీరు ఏ ప్రోడక్ట్ కొన్నా మీకు 35% అనేది లాభం వస్తుంది అనమాట. అలాగే ఈ లెవెల్లో జాయినింగ్ సిస్టమ్ ఎలా ఉంటుందంటే, మీరు ఈ అసిస్టెంట్ సూపర్వైజర్గా ఉన్నప్పుడు మీ క్రింద ఎవరినైనా జాయిన్ చేశారు అనుకోండి, సో అతను ప్రిఫర్డ్ కస్టమర్ లెక్క ఉంటారు అనమాట మీ కిందన. అంటే మీరు అప్ లైన్ అంటారు, మీరు డౌన్ లైన్ అంటారు. సో ఆ పదాలు ఒగ్గేయండి, ఇంపార్టెంట్ ఏం కాదు. సో అతను మీ కింద ప్రిఫర్డ్ కస్టమర్గా ఉన్నప్పుడు అతను బిజినెస్ చేసుకుంటారు కదా, అతను బిజినెస్ అతను నెక్స్ట్ లెవెల్ వెళ్ళడానికి. సో అతను చేసే బిజినెస్ నుంచి మీకు 25% క్యాష్ కమిషన్ అనేది వస్తుంది. దాంతోపాటు 5% కమిషన్ కూడా వస్తుంది, పర్సనల్ కమిషన్ వస్తుంది. సో అంటే మీకు టోటల్గా మీ కింద ఒకరిని జాయిన్ చేసుకోవడం ద్వారా అతను చేసే బిజినెస్ నుంచి మీకు 30% కమిషన్ అనేది వస్తుంది. సో అది మీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీరు చేసే CCకి మీకు హెల్ప్ అవుతుంది అనమాట. సో అలా మీరు ఎంతమందిని జాయిన్ చేసుకుంటే వాళ్ళ నుంచి మీకు అన్ని 30% కమిషన్ లాభాలు అనేది వస్తుంది అనమాట, ASL లెవెల్లో ఉండగానే అది కూడా. ఓకేనా? ఇప్పుడు ఆ వ్యక్తి ప్రిఫర్డ్ కస్టమర్ నుంచి AS లెవెల్కి వచ్చేసాడు అనుకోండి, సెకండ్ లెవెల్కి వచ్చారు, మీరు ఇంకా సెకండ్ లెవెల్ ఉన్నారు, అతను స్పీడ్గా బిజినెస్ చేసుకొని సెకండ్ లెవెల్కి వచ్చారు. సో అప్పుడు మీకు ఎటువంటి రూపాయి కూడా ఉండదు, లాభమే ఉండదు. అతని బిజినెస్ అతను, మీ బిజినెస్. మీరు ఇక్కడ ఒకటి గుర్తుంచుకోండి, మీరు ఒక లెవెల్లో ఉన్నారంటే మీ కింద లెవెల్లో మీరు జాయిన్ చేసిన వారు మీ కింద లెవెల్లో ఉంటేనే మీకు అతని నుంచి కమిషన్ అనేది వస్తుంది. మీ లెవెల్లో ఉన్న మీకన్నా స్పీడ్గా ఎక్కువ ఏ లెవెల్కి వెళ్ళిపోయినా సరే అతని నుంచి మీకు ఏముండదు, ఇంక మీరు మీ బిజినెస్ మీద, అతని బిజినెస్ అది. సో ఓకేనా? మీరు మీ ఏఎస్లో ఉన్నప్పుడు మీ కింద లెవెల్ ప్రిఫర్డ్ కస్టమర్ కాబట్టి ఆ లెవెల్లో ఉన్నప్పుడే అతను చేసే బిజినెస్ నుంచి మీకు ఆ 30% లాభం అనేది వస్తుంది. మీ లెవెల్కి వచ్చేసినా, మీ లెవెల్ దాటి వెళ్ళిపోయినా మీకు ఏం రాదు. ఓకేనా? ఇది AS లెవెల్కి సంబంధించింది. ఇప్పుడు AS లెవెల్లో మీరు ఎంత అందులో 2cc కంప్లీట్ చేయాలి కదా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి. అలాగే AS నుంచి నెక్స్ట్ లెవెల్కి అసిస్టెంట్ సూపర్వైజర్ నుంచి నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీరు ఎంత టార్గెట్ చేయాలంటే 2 కంటిన్యూస్ మంత్స్లో 25cc చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే అక్కడ 2cc, ఇక్కడ ఏకంగా 25cc చేయాల్సి ఉంటుంది. అంటే చెప్పానుగా, ఒక CC అంటే యావరేజ్గా 17,500 నుంచి 18,000, 19,000 వరకు కూడా ఉంటుంది. మనం యావరేజ్గా వేసుకున్నాం. దాన్ని బట్టి మీరు చూసుకున్నట్లయితే 2 కంటిన్యూస్ మంత్స్లో దగ్గర 4,37,500 రూపాయల నుంచి 4,50,000 ఇంకా పైన బిజినెస్ చేయాల్సి ఉంటుంది మీరు. సో అప్పుడే మీరు ఆ CCని కంప్లీట్ చేయగలుగుతారు. సో అప్పుడు మీరు సూపర్వైజర్ అవుతారు. సో ఇదే అనమాట, మీరు అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో ఉన్నప్పుడు మీరు మీకు వచ్చే పర్సనల్ డిస్కౌంట్లు, అలాగే మీరు ఎవరిని జాయిన్ చేస్తే వాళ్ళ నుంచి వచ్చే మీ కమిషన్లు, అలాగే మీకు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి చేయాల్సిన టార్గెట్లు అనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు సూపర్వైజర్ అయిపోయారు అనుకోండి. సో ఈ సూపర్వైజర్ లెవెల్లో మీరు ఉన్నప్పుడు మీ ఐడి నుంచి కానీ ఎవరైనా పర్చేస్ చేస్తే, ఐ మీన్ మీరు జాయినింగ్ కాదు, పర్చేస్ గురించి, ప్రోడక్ట్ పర్చేస్ గురించి చెప్తున్నాను. ప్రోడక్ట్ మీరు కొనుక్కునే అవసరం కొనిపించినా సరే మీకు ఇన్స్టెంట్గా 30% డిస్కౌంట్, అలాగే మీకు పర్సనల్గా 8% క్యాష్ బ్యాక్. అంటే టోటల్గా ఒక ప్రోడక్ట్ మీద మీకు 38% డిస్కౌంట్ అనేది వస్తుంది. ఓకేనా? మీరు పర్సనల్గా కొనుక్కుంటే. సో ఇప్పుడు మీరు సూపర్వైజర్ లెవెల్లో ఉన్నప్పుడు మీ కింద ఎవరినైనా జాయిన్ చేశారు అనుకోండి, వాళ్ళు స్టార్టింగ్ ప్రిఫర్డ్ కస్టమర్గా ఉన్నారు. సో వాళ్ళు బిజినెస్ చేసినట్లయితే వాళ్ళ నుంచి మీకు 25% కమిషన్ వస్తుంది, అలాగే 8% పర్సనల్ క్యాష్ బ్యాక్ కూడా వస్తుంది. అంటే టోటల్గా 33% కమిషన్ అనేది వస్తుందండి మీ కింద ఒక అంటే మీరు సూపర్వైజర్ లెవెల్లో ఉన్నప్పుడు మీ కింద ప్రిఫర్డ్ కస్టమర్గా ఉన్న వ్యక్తి నుంచి. ఓకేనా? ఇప్పుడు మీ కింద ఉన్న వ్యక్తి అసిస్టెంట్ సూపర్వైజర్ అయిపోయి నెక్స్ట్ లెవెల్కి వచ్చారు అనుకోండి, అప్పుడు ఇంకా ఇందులో పర్సనల్ క్యాష్ బ్యాక్లు ఏమి ఉండదు అనమాట. సింపుల్గా అట్లా టోటల్ బిజినెస్ నుంచి, అంటే అతని టీమ్ అవును, అతని బిజినెస్ అవును, అతనికంటూ టీమ్ అవును, సోదరుగా అతని టోటల్ బిజినెస్ నుంచి మీకు డైరెక్ట్ 3% కమిషన్ అనేది వస్తుంది అనమాట. సో మీరు సూపర్వైజర్ కాబట్టి మీ కింద ఉండే 2 లెవెల్స్ నుంచి మీరు ఏమీ కష్టపడకపోయినా సరే కమిషన్ వస్తుంది. అలాగే మీ కింద ఉన్న వాళ్ళు మీ లెవెల్కి వచ్చేసిన పై లెవెల్కి వెళ్ళిపోయినా మీకు ఏ కమిషన్, ఏ లాభం ఉండదు. ఓకేనా? అర్థమైందా? అలాగే ఈ సూపర్వైజర్
లెవెల్ నుంచి నెక్స్ట్ లెవెల్ అంటే ఏఎం అంటే అసిస్టెంట్ మేనేజర్ లెవెల్కి వెళ్ళాలంటే మీరు కంప్లీట్ చేయాల్సిన టార్గెట్ 2 కంటిన్యూస్ మంత్స్లో మీ టీంతో కలిసి 75 cc వాల్యూ గల బిజినెస్ చేయాలి. ఓకేనా? సో ఇప్పుడు మీరు అసిస్టెంట్ మేనేజర్ అయిపోయారు అనుకోండి. మీరు అసిస్టెంట్ మేనేజర్ అయిపోయినప్పుడు మీ ఐడి నుంచి మీ ఓన్గా ఏమైనా ప్రోడక్ట్స్ కానీ పర్చేస్ చేసినట్లయితే మీకు 30% డిస్కౌంట్ ప్లస్ 13% పర్సనల్ క్యాష్ బ్యాక్ అంటే టోటల్గా 43% డిస్కౌంట్ అనేది వస్తుంది. అంటే మీరు అసిస్టెంట్ మేనేజర్గా ఉన్నప్పుడు మీ ఐడి నుంచి ఏమైనా ప్రోడక్ట్స్ పర్చేస్ అయితే మీకు ఒక ప్రోడక్ట్ మీద 43% కమిషన్ అనేది వస్తుంది. ఓకేనా? అలాగే మీరు ఈ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో ఉన్నప్పుడు మీ క్రింద ఎవరైనా ప్రిఫర్డ్ కస్టమర్ని జాయిన్ చేసుకున్నారు అనుకోండి, కొత్త వ్యక్తిని. సో అతని టోటల్ బిజినెస్ నుంచి 25% కమిషన్ ప్లస్ 13% పర్సనల్ కమిషన్ అంటే 38% మీకు టోటల్ కమిషన్ అతని బిజినెస్ నుంచి వస్తుంది. అలాగే మీరు ఈ అసిస్టెంట్ మేనేజర్ లెవెల్లో ఉన్నప్పుడు మీ క్రింద ఉన్న వ్యక్తి అసిస్టెంట్ సూపర్వైజర్ లెవెల్లో ఉన్నారనుకోండి, అతని బిజినెస్ నుంచి మీకు టోటల్ బిజినెస్ నుంచి డైరెక్ట్గా 8% కమిషన్ వస్తుంది. ఒకవేళ మీ క్రిందన ఒక సూపర్వైజర్ ఉన్నారనుకోండి, సూపర్వైజర్ లెవెల్లో ఎవరైనా ఉన్నారనుకోండి, అతని నుంచి మీకు టోటల్గా 3% కమిషన్ అనేది వస్తుంది. ఓకేనా? దాని తర్వాత లెవెల్ అంటే అసిస్టెంట్ మేనేజరే. సో మీ లెవెలే. సో మీ కింద ఉన్నవారు మీ సూపర్వైజర్ నుంచి అసిస్టెంట్ మేనేజర్కి వచ్చిన, అసిస్టెంట్ మేనేజర్ నుంచి మేనేజర్కి వెళ్ళిపోయినా, మీ పై లెవెల్కి వెళ్ళిపోయినా మీకు ఎటువంటి లాభం ఉండదు అనమాట. ఓకేనా? ఇది అసిస్టెంట్ మేనేజర్లో మీ వర్క్. అలాగే ఇప్పుడు ఈ అసిస్టెంట్ మేనేజర్ నుంచి నెక్స్ట్ లెవెల్ అంటే మేనేజర్కి వెళ్ళడానికి మీరు చేయాల్సిన టార్గెట్ ఏం లేదు. 2 కంటిన్యూస్ మంత్స్లో 120 cc చేయాలి, లేదా 4 కంటిన్యూస్ మంత్స్లో 150 cc చేయాలి. ఇక్కడ 2 రకాల టార్గెట్స్ ఉంటే 2 చేయక్కర్లేదు, ఏదో ఒకటి. 2 కంటిన్యూస్ మంత్స్లో 120 cc చేసినా పర్వాలేదు, 4 కంటిన్యూస్ మంత్స్లో 150 cc చేసినా పర్లేదు, మీరు మేనేజర్ అయిపోతారనమాట. ఓకేనా? సో ఇప్పుడు మీరు మేనేజర్ లెవెల్లో ఉన్నారనుకోండి. సో యాజ్ ఎ మేనేజర్గా మీరు ఈ లెవెల్లో ఏం వర్క్ చేయాలంటే, ఒకవేళ మీరు కానీ మీ ఓన్ ఐడి నుంచి కానీ ఏమైనా ప్రోడక్ట్స్ మీరు పర్చేస్ చేసినా, ఎవరి చేతన పర్చేస్ చేయించినా సరే, మీకు అన్ని లెవెల్ లాగానే ఈ లెవెల్లో కూడా 30% డిస్కౌంట్ ఉంటుంది. దాంతోపాటు పర్సనల్గా 18% పర్సనల్ క్యాష్ బ్యాక్ ఉంటుంది. అంటే మీకు 48% డిస్కౌంట్ వస్తున్నట్లు. అంటే దాదాపుగా మీకు ఒక ప్రోడక్ట్ దాని సగం రేట్గా వచ్చేస్తుంది. అలాగే మీరు ఈ మేనేజర్ లెవెల్లో ఉన్నప్పుడు మీ క్రింద ఎవరైనా కొత్తగా జాయిన్ చేశారు అనుకోండి, అతను ప్రిఫర్డ్ కస్టమర్ లెవెల్లో ఉంటారు కదా. సో ఆ పర్సన్ నుంచి మీకు 25% కమిషన్ వస్తుంది. దాంతోపాటు 18% పర్సనల్ కమిషన్ వస్తుంది. అంటే 43% కమిషన్ వస్తుంది అనమాట. ఓకేనా? అలాగే మీ ఓన్గా మీ కింద మీరు మేనేజర్గా ఉన్నప్పుడు మీ కింద ప్రిఫర్డ్ కస్టమర్ నుంచి, సో అతను అసిస్టెంట్ సూపర్వైజర్ అయ్యారు అనుకోండి, సో అతని బిజినెస్ నుంచి మీకు డైరెక్ట్గా 13% కమిషన్ వస్తుంది. అదే అతను సూపర్వైజర్ అయ్యారు అనుకోండి, అతని నుంచి మీకు టోటల్ బిజినెస్ మీద మీకు 10% కమిషన్ వస్తుంది. అలాగే అతను అసిస్టెంట్ మేనేజర్ ఒకరు ఉన్నారు అనుకోండి మీ కిందన, లేదా అతను అసిస్టెంట్ మేనేజర్ అయినా సరే, మీరు మేనేజర్ కాబట్టి అతను టోటల్ బిజినెస్ నుంచి మీకు 5% కమిషన్ అనేది వస్తుంది. ఓకేనా? అలాగే మీరు మేనేజర్గా ఉన్నప్పుడు మీ టీంలో మీ కింద వ్యక్తి మేనేజర్ అంటే సేమ్ మీ లెవెల్లో ఉన్నారు అనుకోండి, మీకు ఎటువంటి ఇన్కమ్ రాదు. ఓకేనా? సో ఇది ఈ మేనేజర్ లెవెల్లో మీరు చేయాల్సిన వర్క్. సో ఇదే అనమాట ఈ కంపెనీలో ఉండే ఆ 5 లెవెల్స్లోనే మీరు చేయాల్సిన బిజినెస్లో మీకు వచ్చే కమిషన్లో మీ వర్క్ అనమాట. సో ఓకేనా? అందరికి అర్థమైంది అనుకుంటున్నాను. ఒక్క ముక్క కూడా అర్థం కాలేదురా బట్ట. నాకు తెలుసు నీకు అర్థం కాదని, అందుకే అటు చూడు. వీడియోలు ఎంతైనా పర్లేదు, మీకు అర్థం అవడం ఇంపార్టెంట్. అందుకే నేను ఒక చార్ట్ అయితే రెడీ చేశాను అనమాట. ఇదిగోండి ఒకసారి చూడండి. ఆ పైన టార్గెట్స్ అని ఉంది కదా. టార్గెట్స్ అంటే మీరు మీ లెవెల్లో ఉన్నప్పుడు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళడానికి మీరు చేయాల్సిన టార్గెట్స్ అనమాట. ఓకేనా? ఆ కింద యూ అని ఉంది కదా. యూ అంటే మీరు ఆ పక్కన ఉన్నది మీ పొజిషన్లో అనమాట. ఓకేనా? ఆ కింద ఉన్నది యువర్ ఓన్ ఐడి డిస్కౌంట్ అంటే మీరు ఆ పొజిషన్లో ఉన్నప్పుడు మీకు ఎంత డిస్కౌంట్లో వస్తే ఎంత పర్సనల్ క్యాష్ బ్యాక్ వస్తుంది అనమాట. ఓకేనా? కింద ఫ్రమ్ న్యూ ఐడి అంటే మీరు పైన పొజిషన్లో ఉన్నప్పుడు మీ కింద జాయిన్ చేసుకున్న లెవెల్స్ అనమాట అవన్నీ. ఓకేనా? ఆ న్యూ ఐడి నుంచి ఎంత వస్తుంది, ఆ కింద అసిస్టెంట్ మేనేజర్, సూపర్వైజర్, అసిస్టెంట్ మేనేజర్, సో ఆ 4 నుంచి మీకు ఎంత వస్తుంది అని అర్థం అనమాట. ఓకేనా? అలాగే డాష్ లాగా ఉన్నాయి కదా. సో ఆ డాష్ లాగా అర్థం ఏంటంటే మీకు దాని నుంచి ఏం రాదనమాట. ఓకేనా? బాగా అర్థం చేసుకోండి. కావాలంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది సరేనా? ఇది కానీ ఇది కానీ ఈ రెండింటిలో ఏదో ఒకటి స్క్రీన్ షాట్ తీసుకోండి. అలాగే అబ్జర్వ్ చేయండి చాలు. మీరు ఆల్రెడీ ఒకసారి వీడియో వినేసి ఉన్నారు కాబట్టి మీకు ఈజీగా అర్థం అయిపోద్ది. ఓకేనా? ఇంకా క్లారిటీగా చెప్పొచ్చు కదరా బట్ట, కొంచెం కన్ఫ్యూషన్ గా ఉంది. అయినా అర్థం కాలేదా? ఏం పర్లేదు, నా దగ్గర మరో చిన్న ఆప్షన్ ఉంది. ఓకేనా? అబ్బి దేకో. అటు చూడు బే. ఒక 2 లక్షలు కట్టాలి. కడితే మీకు కొన్ని సామాన్లు వస్తాయి. అవి అమ్ముకుంటే మీ కమిషన్ కూడా వస్తుంది. ఇదే కాదు, మీరు మీ కింద 3 చేర్పించారు. ఆ 3 ఒక్కొక్కడు ఇంకో 3 చేర్పించారు. అలా ముగ్గురు స్టాలిన్ మెగాస్టార్ కదా సార్? కరెక్ట్ గా క్యాచ్ చేసావు. ఇదేమి బిజినెస్ మోడల్? ఇంతే కదా, ఇంకేమీ లేదు. ఇప్పుడు ఈ చార్ట్ చూడండి. ఈ చార్ట్లో మీకు 5%, 8%, 30 పర్సనల్ క్యాష్ బ్యాక్స్ ఉన్నాయి కదా. అవి రావాలంటే మీరు ఖచ్చితంగా పెర్ మంత్ 4 cc బిజినెస్ అనేది చేస్తుండాలి. సో ఇది ఇంకో టార్గెట్ అనమాట. అది మీరు మీ ఐడి మీద ప్రొడక్ట్స్ కొనుక్కున్నా సరే, కింద మీ ట్యూన్ ద్వారా జరిగినా సరే ఎవ్రీ మంత్ కంప్లీట్ చేయాలి. దీన్ని యాక్టివ్ టార్గెట్, అది యాక్టివ్ 4 cc టార్గెట్ అని కూడా అంటారనమాట వాళ్ళ భాషలోనే. సో అలా అయితేనే మీకు ఆ కమిషన్లు వాళ్ళు చూసుకొని పే చేస్తారు. ఓకేనా? మిగతా
మిగతా కమిషన్లు మిగతా డిస్కౌంట్లు అవి కామన్ అనమాట. అవి మీరు జాయిన్ చేసుకుని మీ బిజినెస్ మీదే ఉంటుంది. ఈ 4CC యాక్టివ్ స్కీమ్లోనే ఈ పర్సనల్ కమిషన్లు వస్తాయి అనమాట. ఓకేనా, ఇంకా ఇవి మాత్రమే కాదు, నేను వీడియో స్టార్టింగ్లో చెప్పాను కదా చాలా ఉన్నాయి అనేసి. అవి ఏం కాదు, మీరు ఇలా కొత్త వాళ్ళని జాయిన్ చేస్తూ టార్గెట్లు కంప్లీట్ చేస్తూ బిజినెస్ని పెంచుకుంటూ పోతే మీకు కార్ ప్లాన్లని, మేనేజర్ రీట్రీట్లని, ఏగల్ మేనేజర్ రీట్రీట్లని, చైర్మన్ బోనస్లని, అంటే రీట్రీట్లు అంటే ఏం కాదు ఫారెన్ ట్రిప్లు అనమాట. సో అవన్నీ కూడా ఉంటాయి అనమాట. సో ఇప్పుడు నేను ఈ వర్క్ ఈ కంపెనీ గురించి అంతా చెప్పిన తర్వాత కొంత డిసైడ్ అయిపోతారు, ఓకే ఇది మంచిది ఇది మంచిది కాదు, ఇందులో మనకు డబ్బులు వస్తే లేదా బాబు ఇందులో డబ్బులు పోతాయి అని కొందరు ఫిక్స్ అయిపోతారు. కానీ ఇంకొందరు ఉంటారు ఇంకా స్టిల్ కన్ఫ్యూజన్లో ఉంటారు ఇది అంతా చెప్పిన తర్వాత కూడా. సో అలాంటి వాళ్ళ కోసం ఒక ఫైనల్ కన్క్లూజన్ అనేది ఇస్తాను, అదేంటో చూడండి. నేను ఈ కంపెనీ గురించి రీసెర్చ్ చేస్తున్నప్పుడు తెలుసుకుంటున్నప్పుడు నాకైతే మళ్ళీ నా గతమే గుర్తొచ్చింది భయ్యా, సీరియస్లీ చెప్తున్నా. మీలో ఎంతమందికి గ్లేస్ ట్రేడింగ్ కంపెనీ అనే ఒక కంపెనీ గురించి తెలుసు కింద కామెంట్స్లో చెప్పండి. నాకు బాగా తెలుసు, ఎందుకంటే ఒక 4-5 years బ్యాక్ అయితే గుడ్డిగా నమ్మి మోసపోయాను. ఒక ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీ అది నా పర్సనల్ ఎక్స్పీరియన్స్. ఇప్పుడు ఈ వీడియోలో చెప్పలేని, చాలా పెద్ద అయిపోద్ది వీడియో, ఇప్పటికే వెరీ లెంత్ వచ్చింది. ఆ కంపెనీ మీద అందులో నా ఎక్స్పీరియన్స్ మీద తప్పకుండా వేరే ఒక వీడియో చేస్తాను, చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు కరోనా తర్వాత ఇలాంటి కంపెనీస్ అన్నీ ఆన్లైన్లో రన్ చేస్తున్నారు, కానీ ఒకప్పుడు అయితే మ్యాక్సిమం ఆఫ్లైనే ఉండేవి. ఇవన్నీ ఆఫ్లైన్ మీద రన్ అయ్యాయి. మీకు తెలిసిన వాళ్ళే జాబ్ అని చెప్పి, గవర్నమెంట్ జాబ్ అని చెప్పి రాష్ట్రం కానీ రాష్ట్రం తీసుకెళ్ళి మిమ్మల్ని నిలువున ముంచేస్తారు. ఈ ప్రాసెస్ చాలా మందికి తెలిసే ఉంటుంది. సో ఇప్పుడు కరోనా తర్వాత అంతా ఆన్లైన్ అయిపోయింది కాబట్టి ఆఫ్లైన్ మ్యాక్సిమం అంతా ఆపేశారు. సో ఇప్పుడు ఈ ఆన్లైన్లో అంతా ఇలాంటి కంపెనీలు అంటే మనల్ని ఎలా రీచ్ అవుతున్నాయి, మన వరకు ఎలా వస్తున్నాయి, మనకి ఎలా ఎక్కిస్తున్నాయి వాళ్ళ బిజినెస్ని అనేసి చెప్తాను చూడండి. సో ఫస్ట్ మీరు ఈ కంపెనీ గురించి ఎలా తెలుస్తుంది మీకు? ఒకటి, మీరు యూట్యూబ్లో కానీ ఇన్స్టాగ్రామ్లోనే కానీ FBలో కానీ ఏదైనా చూస్తున్నారు అనుకోండి, ఆ కిందన కామెంట్స్ ఉంటాయి. సో ఆ కామెంట్స్లో పక్కా వర్క్ ఫ్రమ్ హోమ్, స్టార్టింగ్ మంత్లీ శాలరీ పలానా అని, నో నీడ్ ఎక్స్పీరియన్స్, నో నీడ్ క్వాలిఫికేషన్ అని ఇలా ఉండే పక్కన వాట్సాప్ దిస్ నెంబర్ అని వాళ్ళ నెంబర్ కూడా పెట్టి పక్క ఇలాంటి కామెంట్ అయితే ఒకటి ఉంటుంది. లేదా యాడ్స్ రూపంలో కూడా ప్రమోట్ చేస్తున్నారు ఈ మధ్యన. సో అది చూసి మనం ఏందో సరేలో చూద్దాం కదా అని వాళ్ళని కాంటాక్ట్ అవడమే జరుగుతుంది అనమాట. లేదా మనకు తెలిసిన వాళ్ళు, మన పక్కింటోళ్ళు, మన ఫ్రెండ్స్, మన రిలేటివ్స్ వాళ్ళు కూడా, లేదా ఒకసారి బాగా రిలేషన్ గ్యాప్ ఉండి మాట్లాడుకుని చాలా రోజులని సడన్గా ఫోన్ చేసి మామ ఆపర్చునిటీ ఉందిరా చేస్తావా కావాలని చాలా స్వీట్గా మాట్లాడతారు అనమాట. ఆపర్చునిటీ అనే పదం మాత్రం బాగా వాడతారు. ఓకేనా, నువ్వేం చేయనవసరం లేదురా, జస్ట్ నేను చెప్తాను కదా నీకు అంతా నేను చూసుకుంటున్నా అంటారు అనమాట. సో మనం కూడా సరేలే ఏంటో ఒకసారి చూద్దాంలే, మనం కూడా జాబ్లోకి రోడ్ల మీద తిరుగుతున్నాం కదా అనే ఒక మైండ్ సెట్ తోటి ఓకే సరే అనేస్తాం. వాళ్ళని కాంటాక్ట్ అవ్వడం కానీ లేదా మన ఫ్రెండ్స్కి ఓకే అనేయడం కానీ ఏదో దెబ్బకి ఓకే అనేస్తాం. సో అలా మొదలవుతుంది అనమాట మీ ప్రయాణం. ఫస్ట్ మీకు కంపెనీ పుట్టుపూర్వోత్తరాలు అన్నీ చెప్తారు. ఇందాక నేను చెప్పాను కదా కంపెనీ ఓనర్ నేమో అది ఇదని అక్కడి నుంచి స్టార్ట్ చేస్తారు. ఆ తర్వాత ఆ కంపెనీలో బాగా ఎర్న్ చేస్తారు చూడండి, బాగా సీనియర్లు ఉంటారు. కొందరు ఎర్నింగ్స్ అలాంటి వాళ్ళు ఎంత ఎర్నింగ్స్ చూపించి టెంప్ట్ చేస్తుంటారు. అంటే లక్షల్లో ఉంటాయి వాళ్ళవి, కాదనట్లేదు, ఉంటాయి లక్షల్లోనే నిజమైన ఎర్నింగ్స్ అవి. అది కూడా చెప్తాను తర్వాత. అవన్నీ చూసి టెంప్ట్ చేస్తుంటారు. మనకి వెంటనే ఓహో ఇంత పెద్ద కంపెనీ, ఇంత ఇంటర్నేషనల్ కంపెనీయా, ఇంత ఎర్నింగ్స్ వస్తాయని మనకు ఒక ఫీల్ అనేది వచ్చేస్తుంది అనమాట. ఆ తర్వాత ఈ లెవెల్స్ గురించి కానీ అందులో కమిషన్స్ గురించి కానీ వెంటనే మీకు చెప్పరనమాట. ఓకేనా, ఆ CCలు టార్గెట్లు అవి ఏం మీకు అప్పుడే చెప్పరు. అవి చెప్పకుండా వెనక్కి దాచి వాటికన్నా ముందు నేను లాస్ట్లో చెప్పాను చూసారు, ఆ ప్రాసెస్ అంతా అయిపోయిన తర్వాత కార్ ప్లాన్లు, ట్రిప్పులు అని వాటి గురించి కూడా చెప్పి టెంప్ట్ చేస్తుంటారు అనమాట. ఎలాగోలాగా మీ బ్రెయిన్ వాష్ చేసేస్తారు అనమాట. ఫుల్గా మీ బ్రెయిన్ వాష్ అయిపోద్ది మీకు కూడా. అవును, నేను కూడా నా బ్రెయిన్ వాష్ చేసుకోవాలి, డస్ట్ పట్టేసింది. ఇనుపు మోకందన్న బ్రెయిన్ వాష్ అంటే అది కాదే, నేను అనవసరంగా క్రియేట్ చేసి తప్పు చేశాను, కాసేపు సైలెంట్ గా ఉండు. ఆ తర్వాత చెప్తారనమాట నెమ్మదిగా. అంటే మీరు వాళ్ళ మాట వింటున్నారు, సో ఈ కంపెనీ మీద మీకు ఇంట్రెస్ట్ పెరిగింది, సో ఇదంతా వాళ్ళకి అనిపించింది అనుకో, మీ మీద ఒక ఒపీనియన్ అదే ఒక ఇది తెచ్చుకుంటారు అనమాట. ఓకే ఇతను మన మాట వింటున్నారు, మన కంపెనీ గురించి బాగా ఇంట్రెస్ట్ కొన్నారు. సో మీరు అలాంటి పొజిషన్కి వెళ్ళినప్పుడు వాళ్ళు మీకు అప్పుడు అది చెప్తారనమాట. ఏది ఈ టార్గెట్లు అంటే ఏంటి, CCలు అంటే ఏంటి, స్టార్టింగ్ కిట్ ఎంత పెట్టి కొనుక్కోవాలి, సో ఇలా అనమాట. ఇవన్నీ నెమ్మదిగా ఎక్కిస్తారన్నమాట, చాలా స్లోగా అనమాట. ఓకేనా, ఇలాంటి కంపెనీ గురించి తెలియని చాలా మంది మ్యాక్సిమం ఫస్ట్ జాయిన్ అయిపోతారు, పక్క ఇన్వెస్ట్ చేసేస్తారు. స్టార్టింగ్లో బాగానే ఉంటుంది భయ్య. ఆ తర్వాత మీ పైన ఉన్న వాళ్ళు, ఆయన పైన మేనేజర్లు, సూపర్వైజర్లు ఉంటారు కదా, సో వాళ్ళు CCలు కంప్లీట్ చేయండి, కొత్త వాళ్ళు జాయిన్ చేయండి అని ప్రెషర్ పెడతారు పక్క. ఎందుకంటే టార్గెట్ బేస్డ్ కాబట్టి అప్పుడు స్టార్ట్ అవుద్ది మీకు. అప్పుడు మీరు కూడా వేరే వాళ్ళకి అసలు మ్యాటర్ చెప్పకుండా ఏదేదో చెప్పి వాళ్ళు మోసం చేసి జాయిన్ చేయించాలి. మోసం ఎందుకు అంటున్నానంటే నిజం చెప్పకుండా నిజం చెప్పకపోవడానికి పక్క మోసం అని అంటారు. ఓకేనా, ఏదేదో చెప్పి జాయిన్ చేయించడం కరెక్ట్ కాదు సార్, అందుకే మోసం అంటున్నాను. ఇప్పుడు ఇదంతా నేను ఎందుకు చెప్తున్నానంటే నేను ఈ కంపెనీని ఏమీ డైరెక్ట్గా స్కామ్ అనట్లేదు. ఎందుకంటే 1978లో స్టార్ట్ చేసి ఇప్పటికీ సక్సెస్ఫుల్గా 165+ కంట్రీస్లో రన్ అవుతుందంటే గ్రేటే. పైగా ఇండియన్ గవర్నమెంట్ పర్మిషన్ కూడా ఉంది. చాలామంది మోసపోయినా సరే, చాలామంది డబ్బులు పోగొట్టుకున్నా సరే ఇంత ఓపెన్గా ఎలా రన్ చేస్తున్నారు, మరి ఎవరు ఏమీ అనరా, ఎవరు ఏమీ చేయరా అనే డౌట్ మీకు కూడా వస్తుంది. దీనికి సింపుల్ ఆన్సర్ చెప్పనా, కంపెనీ తప్పు ఏం లేదు భయ్య. నేను చెప్పిన మార్కెటింగ్
ప్లాన్ కానీ అదంతా కానీ ఆ కంపెనీ వాళ్ళు పెట్టుకున్నది ఆ టార్గెట్లు కానీ ఇలా జాయిన్ చేయాలి, ఇదంతా కమిషన్ చెప్పినది. నీకు దమ్ము ఉందా, నీకు సత్తా ఉందా, ఇన్వెస్ట్ చేసుకుని నువ్వు జాయిన్ చేయించుకో లేదా బిజినెస్ పెంచుకో, మాకు బిజినెస్ చేయి, నేను మీకు కమిషన్ ఇస్తాను. అంతే సింపుల్. కంపెనీ పాలసీ కానీ రూల్స్ కానీ సింపుల్. అంతేందుకు మీ దగ్గర కూడా మనీ ఉండి తెలివితేటలుంటే ఇలాంటి జాయినింగ్ సిస్టమ్ మల్టీ లెవెల్ మార్కెటింగ్ కంపెనీలు మీరు కూడా పెట్టుకోవచ్చు. మీకు కూడా గవర్నమెంట్ పర్మిషన్ ఇస్తుంది. నిజమే ఇది. మరైతే తప్పు ఎక్కడ జరుగుతుందని డౌట్ మీకు వచ్చింది అనుకోండి, దాని కింద చెప్పానుగా, ఏదైనా వీడియో కింద వర్క్ ఫ్రమ్ హోమ్ కామెంట్స్ కానీ మీ ఫ్రెండ్స్ మిమ్మల్ని ఫోర్స్ చేయడం కానీ, సో ఈ మధ్యలో వీళ్ళు ఉంటారు చూసారా, ఈ ఏజెంట్ టైప్, అదే అందులో ఉన్నవాళ్ళే మధ్యలో ఉన్నవాళ్ళు, వాళ్ళు చెడగొడుతున్నారు అనమాట. ఎలా అంటే నిజం చెప్పకపోవడం, పర్టికులర్గా మెయిన్ రీజన్ నిజం చెప్పడం. ఇందులో ప్రొడక్ట్స్ ఉంటాయి, అవి మీరు కొనుక్కోవాలి లేదా ఎవరి చేతనే కొనిపించాలి లేదా మీరు ఎవరినైనా జాయిన్ చేయించాలి, వాళ్ళ చేత మళ్ళీ ఎవరినైనా జాయిన్ చేయించాలి. సో ఇదంతా చెప్పకుండా మీకు ఆ లక్షల్లో ఉండే ఎర్నింగ్స్, ఆ కార్లు, ఆ ఫారెన్ ట్రిప్లు, సో అవన్నీ చూసి టెంప్ట్ చేయడం అనేది నిజంగా ఇది చాలా తప్పు అనమాట. ఇప్పుడు ఆ పైన ఉన్నవారు అన్ని లక్షలు సంపాదిస్తున్నారని దానికి అర్థం ఏంటి? వాళ్ళు ఎలాగో జాయిన్ చేయించారు, వాళ్ళు మా టంగ్ పవర్ ఉపయోగించి ఏదో చెప్పి మనం ఏం చేస్తాం, అంత వేసి పెట్టేసాం కదా, బయటికి వెళ్ళలేము రాలేము అనమాట. ఇప్పుడు 30,000 అంటే 35,000 అంటే మాటలా చెప్పండి, అంత పెట్టేసాం కాబట్టి ఈ బాబా ఇప్పుడు ఎలా కాదు వదిలేసి రాలేము, అలాగని అందులో ఉండి వేరే వాళ్ళకి చెప్పకుండా చేయించలేము, అలాగని ఆ ప్రోడక్ట్స్ని కొనలేము. ఎందుకంటే ఒకసారి ఆ ప్రోడక్ట్స్ని చూడండి, ఇవి ఏవైనా మనం రెగ్యులర్గా వాడే వస్తువులైనా, పోనా ఎంఆర్పి రేట్లు చూడండి, అవి ఏమైనా మనం కొనగలిగే రేట్స్ అయినా అసలు మన మధ్య తరగతి వాళ్ళం బ్రదర్, ఓకేనా, మనం మధ్య తరగతి వాళ్ళం, మిడిల్ క్లాస్ వాళ్ళం. మన ఇంట్లో రెగ్యులర్గా వాడే కిరాణా సరుకులు కొనడానికి కూడా మన దగ్గర డబ్బులు ఉండవు. ఫస్ట్ మంత్ వస్తే చాలు భయ్య, ఈఎంఐలు, క్రెడిట్ కార్డ్ బిల్లులు, కరెంట్ బిల్లులు, కొందరు ఇళ్లలో అయితే అప్పులలో గోళ్ళు, ఇంకొందరు ఇళ్లలో అయితే ఒక సంపాదన మీద మొత్తం కుటుంబం ఆధారపడిన వాళ్ళు కూడా ఉన్నారు. సో ఇంత ఇదిలో కూడా మనం అలాంటి కంపెనీస్కి టెంప్ట్ అయ్యి ఎక్కడో అప్పు చేయడమో లేదా సింగిల్గా ఉంటే ఇంట్లో అమ్మనో నాన్ననో అడిగి మరీ తీసుకెళ్ళి కట్టేస్తుంటాం. ఒకవేళ మీరు ఎవరిని జాయిన్ చేయించలేకపోయారు అనుకోండి, అదంతా కూడా లాస్. ఎందుకంటున్నానంటే మీరు పక్క బిజినెస్ని కంటిన్యూ చేయాలి. బిజినెస్ని కంటిన్యూ చేయాలంటే మీకు సీసీలు కంప్లీట్ చేయాలి, సీసీలు టార్గెట్లు అన్నీ కంప్లీట్ చేయాలి. అవన్నీ కంప్లీట్ చేయాలంటే మీరు ఒకటి ఆ ప్రొడక్ట్స్ని కొంటూ ఉండాలి లేదా వేరే వాళ్ళని జాయిన్ చేస్తూ ఉండాలి. సో అంతమందిని మనం పక్కా అయితే చెప్తున్నాం జాయిన్ చేయించలేము. నెక్స్ట్ ఆ ప్రోడక్ట్స్ని కొంటూ ఉండాలి. సో మళ్ళీ దానికి మనం ఇన్వెస్ట్ మనమే చేస్తుండాలి. సో ఎటు నుంచి ఎటు వెళ్ళినా సరే మనం బిజినెస్ కానీ చేయలేకపోతే మనకే లాస్ అనమాట, ఓకేనా. సో ఆ తర్వాత నీ ఇష్టం అనమాట, ఓకేనా. నేను ఈ వీడియో చేయడానికి ముఖ్య కారణం కూడా నాలాంటి మధ్య తరగతి వాళ్ళు డబ్బులు పోకూడదని, ఓకేనా. నేను మళ్ళీ చెప్తున్నాను, ఈ కంపెనీ నేను స్కామ్ అనట్లేదు, ఓకేనా. నీ దగ్గర బాగా డబ్బులు బెల్స్ ఉన్నాయా, ఓకే నువ్వు జాయిన్ అవ్వు. నీకు ఒకవేళ నువ్వు దీన్ని చేయలేక వదిలేసినా సరే నీకు పర్వాలేదా, ఓకే. నీకు ఒక 30,000-40,000 లాస్ వచ్చినా పర్వాలేదు, ఓకే. ఒకవేళ నీకు లాస్ వచ్చిన తర్వాత మీ ఇంట్లో నిన్నేమనరా, ఓకే. సో నువ్వు ఇలాంటి రిచ్ కేటగిరీ, నేను తప్పు అనట్లేదు, ఒకవేళ డబ్బులు ఉంటే ట్రై చేద్దాం అనుకుంటే అవ్వండి, తప్పులేదు, ఓకేనా. సో అదే అనమాట, ఇలాంటి రిచ్ కేటగిరీలో ఉన్న వాళ్ళు ఓకే మీకు ట్రై చేయాలని ఉంటే ట్రై చేయండి, ఓకేనా. నేను చెప్తున్నాను కదా, ఒక మధ్య తరగతి వాళ్ళ కోసం చేశాను అనమాట ఈ వీడియో, ఓకేనా. పూర్ పీపుల్ ఎవరున్నా సరే జాయినింగ్ చేసే సత్తా ఎవరికి లేకపోయినా సరే దయచేసి ఇందులో ఇన్వెస్ట్ చేసే ముందు ఒకసారి ఆలోచించుకోండి, ఓకేనా. తర్వాత మీ ఇష్టం, ఓకేనా. ఒకసారి మా పెద్ద మనిషి చెప్పిన మాట కూడా వినండి, ఓకేనా. అలా సంవత్సరాలు కష్టపడి సంపాదించిన డబ్బండి, దాన్ని వేస్ట్ చేయొచ్చా? డబ్బులు ఎవరికి ఊరికే రావు. చెప్పడం వరకు అయితే నా బాధ్యత చెప్పేశాను, ఆ తర్వాత మీ ఓన్ డెసిషనే మీ ఫైనల్ కాబట్టి మీ ఇష్టం. ఇక సో ఇదే ఫ్రెండ్స్, ఈ ఫర్ ఎవర్ లివింగ్ ప్రోడక్ట్స్ గురించి అయితే మీకు ఫుల్గా క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. అలాగే ఇలాంటి చాలా చాలా కంపెనీస్ ఉన్నాయి. సో నేను వాటి అన్నిటి గురించి కూడా తెలుసుకొని మీకు పక్కా చెప్తాను. సో అలాగే నేను నెక్స్ట్ నుంచి ఒక మనీ సిరీస్ అనేది స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇలా ఇన్వెస్ట్ చేసే కాకుండా ₹1 మనకి మిగిలేలాగే ఉండేదే ఒక సిరీస్ అయితే ప్లాన్ చేస్తాను. కొంచెం టైం పడుతుంది, బాగా టైం పడుతుంది, బట్ స్టార్ట్ అయితే చేస్తాను పక్కన. దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను నెక్స్ట్ వీడియోలోనే, ఎందుకంటే వీడియో చాలా లెంత్ అయిపోయింది. ఆ మనీ సిరీస్ కావాలా వద్దా అనేది మాత్రం కొన్ని కామెంట్స్ రూపంలో నాకు తెలపండి, SR నో అనేసి, ఎందుకంటే మీ సపోర్ట్ ఉంటే నేను చేయగలను, ఓకేనా. సో ఇదే ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. మీకు ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి. మీరు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కింద రెడ్ కలర్లో కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేయండి.